ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనిమైందు అని అతనితో చెప్పెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకు బాగా తెలుసు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 గాస్పల్స్లో ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ మరి మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ప్రతి పత్రిక కూడా ఒక లేయర్ లాగా ఆ సంఘటనని మనం ఇంకా విపులంగా ఇంకా తెలుసుకోవడానికి మనకి హెల్ప్ చేసేలాగా ఈ యొక్క గాస్పల్స్ అన్నీ మరి డిజైన్ చేయబడ్డాయి. ఈ సువార్తలన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. దేవుడు తన ఆత్మ చేత ఆ విధంగా రాయించాడు. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే కనుక జకరియా ఎలిజబెతుల కొరకు మరి మనం చూస్తూ ఉన్నాం. అతడి యాజకుడే ఉన్నాడు. వాళ్ళు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయడానికి మందిరంలో ధూపం వేయడానికి ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మరి సమూహం అంతా కూడా బయట ప్రార్థన చేస్తూ ఉన్నారు. యాజకుడేమో లోపలికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. ఈ లోపల మరి అతనికి ప్రభుదూత కనపడడం, అతను తొందరపడి భయపడ్డం. అప్పుడు ప్రభుదూత చాలా స్పష్టంగా, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కంటది, అతనికి మీరు యోహాను అని పేరు పెడతాడని. తన కుమారుని యొక్క భవిష్యత్తు కొరకు మరి జకర్యాకు దేవుని దూత బయలుపరచడం, అతడు దేవుని ఆత్మ, ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి గలవాడుగా ఉంటాడని అనేకమైన విషయాలు జకర్యాకి తన కుమారుని కొరకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా దేవుని దూత ఏమని చెప్తుందంటే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, దెర్ ఇస్ గాడ్స్ టైమింగ్. వాక్యం చెప్తుంది, సూర్యుని కింద ప్రతిదీ కూడా దేవుడు ప్రతిదానికి ఒక టైం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు దేవుడు నియమిస్తూ వచ్చాడు. హీ హాస్ హిజ్ ఓన్ ప్లాన్, హిజ్ ఓన్ టైమింగ్. సో వాటి కాలమందు నా మాటలు నెరవేరుతాయి. చాలా స్పెసిఫిక్గా నువ్వు తొందరపడితేనో, నువ్వు ఫోర్స్ చేసేస్తానో, ఇంకా జరగట్లేదని నువ్వు ఎగ్జైట్ అయితేనో అవి జరగవు. వాటికంటూ దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఆల్రెడీ ఉద్దేశించాడు. ఆ నిర్ణయ కాలంలో జరుగుతుంది. అదేంటి, వాళ్ళ ఎంగేజ్ నుంచి వాళ్ళు వృద్ధులైపోయేదాకా దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థన వినలేదా? వాళ్ళు నీతిమంతులు, దేవుని వాక్యానికి లోబడిన వారని చెప్తుంటే మరి ఎందుకు ఆలస్యం కావాలి? మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో గాడ్స్ వెయిటింగ్ టైంని వేస్టింగ్ టైం గాను, ఆయన డిలేస్ అన్నీ కూడా మరి దేవుడు కావాలని, ఆయన మనల్ని మర్చిపోయాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు, ఆయన మన పక్షాన లేడు, ఇట్లా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హీ హ్యాస్ హిజ్ ఓన్ టైం. ఆయన మన వాచ్ని బట్టి, మన క్లాక్ని బట్టి దేవుడు పనిచేయడు. ఆయనకంటూ టైం ఉంది. ఆ సమయంలో ఆయన పనిచేస్తాడు. చాలాసార్లు మనం దేవుణ్ణి తొందర పెడతా ఉంటాం. ప్రభా ఇప్పుడే చేసే ప్రభా, ఇక్కడే చేసే ప్రభా, ఇప్పుడే జరగాలి ప్రభా అని దేవుణ్ణి చాలాసార్లు మనం తొందర పెట్టేవారంగా వి ట్రై టు పుష్ అవర్ సెల్స్. దేవుణ్ణి కూడా పుష్ చేయడానికి ఇష్టపడతాం. తండ్రి నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇప్పుడు జరిగించాల్సిందే, నువ్వు వెంటనే చేయాల్సిందే అని దేవుణ్ణి ఫోర్స్ చేస్తాం. కానీ వాక్యం మనం సరిగ్గా చదివితే వేటి కాలమందు అది చక్కగా నుండినట్లు ఆయన ప్రతిదానికి ఒక నిర్ణీతమైన కాలాన్ని, ఒక నిర్దిష్ట సమయాన్ని ఆయన డిజైన్ చేశారు. ఆ సమయానికి ప్రతిదీ చక్కగా మరి అనేకులకు ఆశ్చర్యంగా దేవుడు జరిగిస్తాడు. సో ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. గాడ్స్ విల్ ఓకే, దేవుని చిత్తాన్ని నమ్ముతున్నాం, బట్ ఆల్సో ట్రస్ట్ హిస్ టైమింగ్స్. ఆయన ఈ టైమింగ్ అంతా ఎందుకు అనంటే, ఈ టైమింగ్ అంతా ఒక ప్రిపరేషన్ పీరియడ్. మనకు అర్థం కాదు ఎందుకు, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా కదా అని. కాదు, దేవుని యొక్క ఆలస్యాల వెనుక
చాలా ఉన్నతమైన దేవుని ప్రణాళికలు ఉంటాయి. దాన్ని మనం ఈజీగా తీసేయడానికి వీల్లేదు. చాలా ప్రార్థించి 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 పొందుకున్న ప్రతిదీ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉండిద్ది అనేది మనం మర్చిపోకూడదు. లెట్స్ ట్రస్ట్ హిస్ టైమింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.